అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఓ హెల్తీ స్వీట్ చేసి చూపించబోతున్నానండి. ఈ స్వీట్‌ని మనం ఎలాంటి పిండి, పాలు, పంచదార ఇవి ఏమీ లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీని టెక్స్చర్ చూస్తుంటే మీకే తెలిసిపోతూ ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుందో. వారానికి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. పిల్లల హెల్త్‌కి చాలా మంచిదండి. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని, అందులోకి ఒక కప్పు వరకి జొన్నలు వేసుకోవాలండి. జొన్నల్ని వేసుకున్న తర్వాత స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ లైట్‌గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ కాస్త కలర్ మారిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్‌గా బ్రౌన్ కలర్‌లోకి రావాలండి. మనం జొన్నల్ని ఎంత చక్కగా వేయించుకుంటామో స్వీట్ టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ముందు వేసుకున్న జొన్నలకి, అలాగే ఫ్రై చేసుకున్న తర్వాత జొన్నలకి డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టేసుకొని అందులోకి జొన్నలు తీసుకున్న కప్పుతోనే 1/4 కప్పు వరకి బెల్లాన్ని తీసుకోవాలండి. 1 కప్పు అలాగే 3/4 కప్పు వరకి తీసుకోవాలండి. అన్నీ కూడా ఒకే కప్‌తో మెజర్ చేసుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ బాగొస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు అలాగే అరకప్పు వరకి నీళ్ళని వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ బెల్లం మొత్తం నీళ్ళల్లో కరిగే విధంగా బాగా కలుపుకుంటూ కరిగించుకోవాలి. ఈలోపు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌లో చాలా మంచి మంచి హెల్తీ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, హైప్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇక్కడ నేను బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి ఎలాంటి పాకము అవసరం లేదండి. కంపల్సరీగా నేను చెప్పిన కొలతల్లో తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బెల్లం మొత్తం నీళ్ళలో కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న జొన్నల్ని తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఏదైనా ఒక మిక్సీ జార్‌లోకి వేసుకోవాలండి. మనం వేడిగా ఉన్నప్పుడే మిక్సీ జార్‌లో వేసామంటే మిక్సీ జార్ కూడా హీట్ అయిపోతుందండి. మిక్సీ జార్‌లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఇవి జొన్నలు కాబట్టి మరీ మెత్తగా రాకుండా కాస్త బరకగా ఉండిపోతుందండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ల వరకి నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకి జీడిపప్పును వేసుకోవాలండి. జీడిపప్పుని లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారా? ఈ విధంగా మంచి కలర్‌లోకి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఏదైనా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇదే నెయ్యిలోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండీ! ఆ జొన్న పిండిని ఇందులోకి వేసుకోవాలి. జొన్న పిండి వేసిన తర్వాత స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని అంతా కూడా చక్కగా కలిసే వరకు కలుపుకోవాలి. జీడిపప్పు ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. ఈ జొన్న పిండిని నెయ్యిలో వేయించుకోవటం వల్ల ఫ్లేవర్ గానీ, టేస్ట్ గానీ చాలా బాగా వస్తుందండి. అంతా ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకి కొబ్బరి తురుమును వేసుకోవాలండి. ఇప్పుడు ఈ కొబ్బరి తురుము మొత్తం అంతా కూడా ఇలా జొన్న పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. అంతా కూడా కలిసిన తర్వాత 2 నిమిషాల పాటు స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అంతా కూడా ఇలా కలిసిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్‌ని ఇందులో వేసుకోవాలండి. 1 కప్పు నీళ్ళకి 1/3 కప్పు బెల్లము, అలాగే 1:30 కప్పుల వరకి నీళ్లు కరెక్ట్‌గా సరిపోతాయండి. ఇక్కడ బెల్లం సిరప్‌లో ఏవైనా నలకలుంటాయని నేను ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుంటున్నానండి. మీరు తీసుకున్న బెల్లంలో ఏ నలకలు లేకపోతే డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చు. ఇవి వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి స్వీట్ అనేది చిక్కబడుతుంది. చూస్తున్నారా? ఉడికిపోయి చక్కగా ఇలా కాస్త దగ్గర పడిపోతుందండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని అంతా కూడా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్వీటు చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుందండి.
ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న జీడిపప్పుల్ని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యిని రాసుకొని ఈ స్వీట్‌ని ఇలా చేతిలోకి తీసుకోవాలండి. ఇక్కడ నేను చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్‌గా ఇలాగ కూడా తినేయొచ్చు. చూస్తున్నారా సాఫ్ట్‌గా ఎంత జ్యూసీగా వచ్చిందో. అంతేనండి, స్వీట్ రెడీ అయిపోయింది. థాంక్స్ ఫర్ వాచింగ్.